హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే నేను సెంట్రల్కి అయితే స్టార్ట్ అయ్యాను. మా ఫ్రెండ్స్ అయితే సెంట్రల్లో అలా కొంచెంసేపు క్యాజువల్గా మీట్ అవుదాము అని అన్నారు. సో సెంట్రల్కి అయితే ప్రజెంట్ నేనైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను అనమాట. బాబోయ్, ఎండ చూడండి ఎంత ఉందంటే అసలు ఆటోలో కూర్చున్నా కూడా మొహం మీద బాగా కొట్టేస్తుంది ఎండ. సో ఇప్పుడైతే అలా కింద నార్మల్గా కేఎఫ్సీకి వెళ్ళాను. ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయని క్యాజువల్గా చూడడానికి అంతే. తినడం అయితే ఏం తినలేదు. జస్ట్ అలాగా అంటే ఎప్పుడైనా కొత్త కొత్త ఐటమ్స్ పెడతారు కదా, ఏంటో నాకు జస్ట్ ఇలా ఒక లుక్ అయితే వేస్తాను ఎప్పుడూ కూడా. కొనేదేం ఉండదు కానీ బట్ జస్ట్ అలా విండో షాపింగ్ లాగా. సో ఈ లోపల మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారనమాట. సో అలా ఒక చూసి బయటకు వచ్చానండి. నాకు ఎందుకు ఇక్కడ బుజ్జి బుజ్జి ఫిషెస్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చాయన్నమాట. మనం కొనేదేమి ఉండదు కానీ ఫిషెస్, ఎందుకంటే అవి మెయింటైన్ చేయడం చాలా కష్టం. అదైతే నేనైతే అసలు మెయింటైన్ చేయలేను. సో ఇగో అలా చూస్తున్నాను అనమాట. భలే ఉన్నాయి అసలు, చాలా క్యూట్గా. కిందన స్టోన్స్ కూడా చూడండి భలే కలర్ఫుల్గా పెట్టారు, బాగా రిఫ్లెక్ట్ అయ్యి కనిపించడానికి. అదే ఆంటీతో మాట్లాడుతున్నాను దీని గురించే, బాగున్నాయి కదా ఆంటీ అని అలాగా. సో నెక్స్ట్ ఏమొచ్చి ఇప్పుడు ఇక్కడ ఇది కొత్తగా పెట్టారండి, అంటే పాతదే బట్ నేనైతే ఇదే చూడడము. వెరైటీ వెరైటీ కేక్స్ మాత్రం ఉన్నాయి. స్టార్టింగ్ అయితే నార్మల్ చిన్న కేకే ఉండేది, బట్ ఇప్పుడు మార్ష్ మెలో అంట, బోల్డ్ చాలా రకం డోనట్స్తో వచ్చాయంట. బట్ చిన్నపిల్లలకి అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సెంట్రల్ అయితే అందరికీ తెలుసు, బట్ నాకు లైక్ నేను ఏమేమి చూసానో ఏంటో అన్న మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇక్కడైతే ఫ్రెండ్స్ నేను ఇది బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ అయితే లెగ్కి తీసుకున్నాను అనమాట. ఇక్కడ చాలా అయితే 100, కాస్ట్ మాత్రం ఒకటి 100 రూపీస్. బట్ ఒక్కసారి మనం జాగ్రత్తగా వాడితే మాత్రం ఈజీగా ఒక 7-8 మంత్స్ వరకు వచ్చేస్తుంది. కలర్ షేడ్ అయినా బ్రేకేజ్ డ్యామేజ్ మాత్రం ఎప్పుడు రావు. నేనైతే ఎప్పుడు ఇక్కడే కొనుక్కుంటాను. మిగతావన్నీ అంటే చాలా కాస్ట్లీ అండి. వేరే విషయం, మనం అటువైపు కూడా వెళ్ళాము. జస్ట్ ఓన్లీ ఒక బ్లాక్ బీడ్స్దే నేను లెగ్కి అయితే తీసుకున్నాను. సో మేము వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ చాలా లంచ్ టైం అయితే అయిపోయింది. సో అందుకనే బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం, ఎందుకంటే అప్పటికే టైం ఒక 2:15 అలా అయిపోయింది. సో ఇక్కడ అంట బిర్యానీ బాగుంటుంది అన్న, రెడ్ గోష్ బిర్యానీ సంథింగ్ ఏదో చెప్పింది ఆవిడ, చాలా బాగుంటుంది అని. ఒకసారి ట్రై చేయండి అని ఇదైతే తీసుకున్నాం. ఇంకొక 2-3 ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. చూడడానికి మాత్రం బిర్యానీ బాగుంది, టేస్ట్ బాగుంది. జనరల్గా మనకి చికెన్ ఏంటంటే మధ్యలో బాయిల్ అవ్వదు కదా సరిగ్గా, ఇక్కడ మాత్రం అవుటర్గా ఇన్నర్గా చాలా అంటే చాలా బాగా బాయిల్ అయితే అయ్యింది. సో ఇప్పుడు తినేసాం కదా, తిన్నది మరి ఇప్పుడు అరగాలి అంటే, డైజెస్ట్ అవ్వాలి అంటే నడక తప్పదు. సో నడుస్తుంది. ఇక్కడ చూడండి పైన మనకి 5th ఫ్లోర్లో కార్నర్లో ఉంటుంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఏంటో నాకు ఒక హ్యాపీనెస్లా ఇస్తుంది. ఎప్పుడు వచ్చినా కంపల్సరీ వ్యూ అయితే నేను చూస్తాను. ఇక్కడంట ఇదేంటో పాట్ కుల్ఫీ అంట, కొత్తగా పెట్టారు. మరి ఎప్పుడైతే నేనైతే ట్రై చేయలేదు. బాగుంటుంది అంటారు కానీ అంత ఏమీ లైక్ సూపర్గా ఏమి అనిపించలేదు. టు బీ ఫ్రాంక్ అసలు ఎవరు కూడా ఇక్కడ జనాలు అయితే లేరు. మరి ఇంకా నాకైతే అసలు ఇంకా జస్ట్ ఏదో అలా ఐటమ్స్ ఉన్నాయి కానీ రకరకాల బోల్డ్ ఫ్రూట్ ఫ్లేవర్స్తో అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఎవరికైనా ఎప్పుడైనా ట్రై చేయాలంటే చేయండి. సో నెక్స్ట్ అయితే ఒకటి యునైటెడ్ అని ఒకటి నేను చూశాను అనమాట, యునైటెడ్ ఫార్మ్స్ అని. ఇది ఇన్స్టాలో ఎప్పటి నుంచో నేను చూశాను, లైక్ ఇది ఏంటి ట్రై చేద్దామని. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, లైక్ ఒక్కొక్క మండే ఒక ఐటెం, ట్యూస్డే వెన్స్డే ఒక్కొక్క షేక్స్ ఉన్నాయన్నమాట. ఆ డేస్ అప్పుడు వెళ్తే ఆ షేక్ ఎంత కాస్ట్ ఉన్నా బట్ మనకి 99 రూపీస్కే వస్తుంది. మండే అయితే 99, ట్యూస్డే వెన్స్డే థర్స్డే వరకు, ఫ్రైడే వరకు 99, మిగతా 120 ఓన్లీ. అవి ఆ రెస్పెక్టివ్ ఏదైతే స్టిక్ చేశారో అది. సో మేమైతే అదొకటి తాగాం. నెక్స్ట్ ఇది మాత్రం వెరీ అల్టిమేట్. బర్గర్ కింగ్లో ఉంటుంది కదా మనకి ఓరియో కుక్, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. సింపుల్, వర్తీ, టేస్టీ అంతే. ఇంకా మిగతా పెద్ద కాస్ట్లీ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్స్ అంటే ఆ టేస్ట్ నేను కాదనను, బట్ ఇది మాత్రం సింపుల్గా నీట్ డెజర్ట్. నాకు ఇది నా ఫర్ ఎవర్ ఫేవరెట్. సో ఇలా కొంచెంసేపు ఇక్కడ కూర్చొని అందరం కబుర్లు అయితే చెప్పుకున్నాము బర్గర్ కింగ్లో. మెక్డానల్డ్స్ కన్నా నా ఒపీనియన్ ఏంటంటే బర్గర్ కింగ్ బాగుంటుంది కాస్ట్ పరంగా. అవన్నీ ఐటమ్స్ కూడా సింపుల్గా కాస్ట్ పరంగా అయితే బాగుంటాయి. నేను ఎప్పుడు ఎన్నిసార్లు సెంట్రల్కి వచ్చినా ఈ హోమ్ టౌన్కి అయితే అసలు నేను ఎప్పుడు వెళ్ళను. సరే ఏంటి నాకు తెలిసి చాలా మంత్స్ అయితే అయిపోయింది నీ హోమ్ టౌన్కి వచ్చి. సరే ఏమైనా కొత్త ఐటమ్స్ ఏమైనా పెట్టారా ఏంటో అప్లయన్సెస్ అని జస్ట్ నేను నా ఫ్రెండ్స్ అయితే చూడడానికి వచ్చాము.
అన్నీ ఈ సెక్షన్ అయితే అన్నీ రొటీన్గానే ఉన్నాయి పెద్దగా. ఇక్కడైతే ఒక కాపర్ది, నేనైతే ఫ్రాంక్గా కాపర్ గ్లాస్ చూసాను కానీ ఇలా కాపర్ బౌల్ అయితే మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. నాకైతే చాలా నచ్చింది. ఈ వీడియోలో నాకైతే ఏమైతే నచ్చాయో ఏం చూసానో అవే నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ కప్స్ చూడండి, వావ్! ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం చాలా రిచ్ లుక్తో చాలా బాగున్నాయి, క్లాసీగా. నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్ సెట్ అయితే నేను చూసాను ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లూ కలర్ది. ఇది ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. కానీ మన వల్ల కాదు, మనమైతే ఇలాంటివి అసలు మెయింటైనే చేయలేము. ఖచ్చితంగా కొన్ని రోజే చేతిలోంచి జారిపోతాయి. సో అలాంటి సాహసాలు అయితే మనం చేయం. కానీ అదొకటి. నెక్స్ట్ ఈ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి కానీ నాకు ఒక డౌట్, మేబీ పెయింట్ ఊడిపోతుందో ఏమో. కానీ ఒకటి 1300 అంట. కొన్నప్పుడు బాగానే ఉంటాయి, తర్వాత క్వాలిటీ బాగానే ఉంది, బట్ రేట్ అంతా. వాటర్ బాటిల్ 1300 పెట్టా అని మరి ఇంకా నేనైతే వెనక్కి అయితే వచ్చాను. ఇది చూడండి, ఇది చాలా యూనిక్గా ఉంది. ఇది హ్యాండ్ వాష్ అనమాట, డిస్పెన్సర్. చాలా బాగుంది చూడడానికి. చూడండి, ఒక కాస్టే జస్ట్ 2500 అంట. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్, ఇది మాత్రం ఉంది. అబ్బా, ఎంత బాగుందంటే ఏదైనా పెద్ద హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్కి చాలా బాగుంటుంది. కాస్ట్ మాత్రం 25,000. మరి ఇంకా నీట్గా అలా లుక్ వేసుకుంటూ పక్కకైతే వచ్చేసాను. ఇవి కూడా బాగున్నాయి. ఎవరైనా తీసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి అంటే మాత్రం ఇక్కడ హోమ్ టౌన్లో క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా బాగుంటుంది క్వాలిటీ, బట్ అది మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుంది అంతే. కొంచెం చూడండి, ఇవి బౌల్ సెట్స్ అంట, ఇవేమొచ్చి లైక్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ అంతే ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే అంతా అలా అందరితో ముచ్చట్లు చెప్పుకొని తిరిగి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఏదో కొంచెం మన సూర్యారావు అయితే తగ్గాడు, బట్ బాబోయ్ మార్నింగ్ వచ్చినప్పుడైతే మరి ఇలా ఎండ కాదు. అదే భయ్యాకి అంటున్నాను, ఆటో భయ్యాకి, భయ్యా మీరు డైలీ మాత్రం అసలు ఎలా తిరుగుతున్నారు ఈ ఆటోలో, మేమైతే అసలు వన్ డే వచ్చినా మాత్రం గిలగలా కొట్టించుకుంటున్నాము అని. ఇదంతా అయిపోయాక ఈవినింగ్ ఏమొచ్చి చిన్న పని మీద అలా బయటకు వచ్చి బీచ్ సైడే వచ్చామన్నమాట. సో ఇక్కడ నేను మా హస్బెండ్ ఏంటంటే అలా కొంచెంసేపు బీచ్లో కొంచెంసేపు అలా స్పెండ్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఒక మంచి స్పాట్ ఉంటుంది, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైతే తెలీదో నేను వాళ్ళకే చెప్తున్నాను అనమాట అంతే. ఒక స్ప్రింగ్ రోల్ వ్యాన్ ఉంటుంది. మన హోటల్లో 300-400 స్ప్రింగ్ రోల్స్ కావాలంటే ఇక్కడ జస్ట్ 18 రూపీస్ చికెన్ది. ఎప్పుడైనా నాకు స్ప్రింగ్ రోల్ తినాలి అనిపిస్తే ఇక్కడికే వస్తుంది. ఇది ఎక్కడ కరెక్ట్గా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది అనమాట, బీచ్ రోడ్, దాని పక్క సందులో. ఎంత బాగుంటాయంటే రోల్, ఇగోండి ఒకవైపు రోల్ చేస్తారనమాట, సూప్స్, రోల్స్, మోమోస్ ఉంటాయి. ఇటు పక్క ఏమొచ్చి ఈ కబాబ్ సెక్షన్ అనమాట మొత్తం. నెక్స్ట్ ఏమొచ్చి రైట్ సైడ్లో షవర్మా అయితే ఉంటుంది. ఈ మూడు కూడా మొత్తం ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ వీలే అంట. మోమోస్ ఉంటాయి, దాన్ని లేయర్స్, అవుట్ సైడ్ లేయర్ మైదాతో చేస్తారు, అవన్నీ వీళ్ళు సెల్ఫ్ మేడే చేస్తారనమాట. చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది. పెద్ద హోటల్స్కి వెళ్ళి 250-300 ప్లేట్కి ఇచ్చే ఎన్ని పీసెస్ అయితే ఇస్తారో ఇక్కడ కూడా అవే ఇస్తారు, బట్ ఇది జస్ట్ చాలా అంటే రీజనబుల్ ప్రైస్. సో నేను మా హస్బెండ్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాము. ఏదైనా మేము షేరింగే అండి. ఒక ఫుల్ అయితే ఎవరు తినగలం చెప్పండి, అస్సలు స్టమక్ ఫుల్ అయిపోతుంది ఇంకా. సో ఒక చికెన్ రోల్ అయితే చెప్పుకున్నాం. ఇది జస్ట్ మీకు కబాబ్స్ అన్నది మేమైతే తీసుకోలేదు, బట్ మీకు చూపిస్తున్నాం అంతే. వేరే వాళ్ళు ఎవరో ఆర్డర్ ఇచ్చుకున్నారు, మనకి ఐటెం నేమ్స్ కూడా తెలియవు. సో జస్ట్ మీకు ఇదే చూపిద్దామని. అంటే చాలామందికి బీచ్లో తెలుసు, వైజాగ్లో ఉన్న వాళ్ళకి, నేను వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదు, ఎవరికైతే తెలీదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇగో చూడండి ప్లేట్లో ఇచ్చారు భయ్య, స్ప్రింగ్ రోల్స్, హాట్ అండ్ స్వీట్ సాస్, కట్టమీటో సాస్, మయోనీస్, ఈ 3 అయితే ఇస్తారనమాట. బాగుంటుంది చూడండి, సింపుల్గా నీట్గా హ్యాపీగా ఒక మనిషి ఒక ప్లేట్ తినేస్తే స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. ఇంకొండి మా హస్బెండ్, మేము ఎప్పుడు తిన్నదే, తనకి మా ఇద్దరికి మాత్రం చాలా ఇష్టం, అందుకే చూడండి తినగానే తను సూపర్ అయితే అంటున్నారు. సో నెక్స్ట్ తినేసాక ఇక్కడ ఫ్రెండ్స్ బీచ్ మొత్తంలో ఇక చూడండి, ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. ఇక కరెక్ట్గా ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రంట్ సైడ్ దీని అంటే బోల్డ్ మురి మిక్సర్ బండ్లు ఉంటాయి, చాలా అంటే చాలా. బట్ ఈ యొక్క మురి మిక్సర్ బండి శ్రీ గణేష్ సాయి అని ఇతను చేస్తారు మురి మిక్సరు. ఐ బెట్ ఫుల్ బీచ్ మొత్తంలో ఇతను చేసినంత టేస్టీగా ఎవరు చేయరు తెలుసా. భయ్య కొంచెం కారం ఎక్కువ వేయమంటే ఎక్కువ వేస్తారు, తక్కువ వేయమంటే తక్కువ, మన టేస్ట్ తగినట్టు అనమాట. కంపల్సరీ ఎక్కడెల్లా మురి మిక్చర్ అయితే ఈ భయ్య దగ్గరే తింటాం. ఈ భయ్య లేకపోతే తినకుండా అయినా వచ్చేస్తాను, అంతేగాని ఇంకా వేరే వాళ్ళ దగ్గర అయితే ఎప్పుడు మేము తినము.
సో ఒక మురి మిక్చర్ ఇంకా బజ్జీ అయితే చెప్పుకున్నాము. ఇది కూడా ఇద్దరం షేర్ చేసుకొని తిన్నాము. చూడండి, నాకైతే చాలా నచ్చుతుంది. కొంచెం మంది అంటే మురి క్వాలిటీ, ఆ క్వాలిటీ కూడా బాగో, బట్ ఇతను మాత్రం చాలా బాగా చేస్తారు. ఎప్పుడు చూడండి జనాలు ఉంటూనే ఉంటారు ఇతని దగ్గర. సో మురి మిక్చర్ అయితే నేను తీసుకొని వచ్చాను. ఇగోండి, ఈ మురి మిక్చర్ ఇంకా బజ్జీ నేను మా హస్బెండ్ షేర్ చేసుకున్నాం. అంటే ఇంకా స్టమక్ అయితే మాకు లిటరల్గా ఫుల్ అయితే అయిపోయింది. సో అందుకనే మరి కొంచెం అలా వాకింగ్ అన్నది చేయాలి కదా, అలా బీచ్లోకి అయితే వెళ్ళాము. వైజాగ్ మొత్తంలో బీచ్ ఇచ్చే ఒక ప్లెజెంట్ ఏమంటారు పీస్ ఆఫ్ మైండ్ ఏదే ఇవ్వదు ఫ్రెండ్స్. ఇది ఎంతమందికి అనిపిస్తుందో మీరు ఒకసారి థింక్ చేయండి. ఆ వాటర్ వేవ్స్ కానీ మార్నింగ్ ఈవినింగ్ కన్నా నైట్ ఆ ఒక బీచ్ సౌండ్, ఆ వ్యూ ఎంత బాగుంటుందంటే మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర. మన వైజాగ్లో మాత్రం వెరీ స్పెషాలిటీ అంటే ఇదే. ఇక్కడ చూడండి బెలూన్స్, నేనంటే చిన్నప్పుడు మా మమ్మీ చెప్పేవారు, ఈ బెలూన్ కొనందే నేను ఇంటికి వచ్చేదాన్ని కాదంట, అలా ఏడ్చేదాన్ని అంట. నాకు బెలూన్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ చాలా ఇష్టం, మరి ఎందుకో నాకు తెలియదు. బట్ ఆ బెలూన్ మాత్రం నేను మెయింటైన్ చేయలేను, పట్టుకునే లోపలే గాలిపోతుంది దాని నుంచి. సో ఇదే ఫ్రెండ్స్, అలా కొంచెంసేపు తిరిగాము, ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.